సో ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్టమస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున పాత్రంకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్టమస్ మహోత్సవం ప్రారంభమైంది. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ యూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని అందించారు. క్రైస్తవ సోదరులకు యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ చర్చిలో క్రిస్టమస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్, చెప్పండి, క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? వాట్స్ అప్డేట్స్? రైట్ సంజన, మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా భక్తులైతే పొద్దున పెద్ద ఎత్తున చర్చి తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, మెదక్ చర్చి వద్ద ఉన్నాము. మెదక్ చర్చిను ఉదయం నుంచే విద్యుత్ కాంతులు క్రిస్మస్ ట్రీలతో చర్చిను అందంగా అయితే ముస్తాబు చేశారు. ఎక్కడ చూసినా భక్తులతో చర్చి ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించి చర్చిని అయితే అత్యంత సర్వాంగ సుందరంగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మనమైతే ఇక్కడ చూడొచ్చు, ఎత్తైన చర్చి మెయిన్ టవర్ కమాన్లను చర్చి ప్రాంగణంని మొత్తం కలర్ఫుల్ గా అయితే అలంకరించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చర్చిలో బిషప్ గురువులు కూర్చుండే ప్రధాన వేదికను మనం హాలును అందంగా అలంకరించారు. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి చర్చికి సంబంధించిన గురువు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఈ చర్చి యొక్క ప్రత్యేకత ఏంటి? మొదటిగా టీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మెదక్ మహాదేవాలయం పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మరి 101 సంవత్సరాలుగా ఈ మహాదేవాలయం ఇక్కడ మరి ఈ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచింది. దీన్ని నిర్మించినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు. ఇక్కడ 1914 సంవత్సరం నుండి 1924 సంవత్సరం వరకు 10 సంవత్సరాల పట్టుకు ఈ మహాదేవాలయం ఇక్కడ కట్టడం జరిగింది. కరువుతో బాధపడుతున్న సమయంలో మరి పనికాహార పథకం ప్రవేశపెట్టి ఆ రోజున ప్రజలకు ఆహారం ఇచ్చి ఈ మందిరం నిర్మించడం జరిగింది. 101 సంవత్సరాలుగా మందిరంలో ఎంతో మంది ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దీవించబడుతున్నారు. ఈ రోజు కూడా మరి క్రిస్మస్ పర్వదినాన ఉదయకాలం నుంచి కూడా మరి ప్రార్థనలు జరిగించబడుతున్నాయి. వచ్చినటువంటి మరి భక్తులకు విశ్వాసుల కొరకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మరి ప్రభువా మరి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మరి ఫెసిలిటీస్, వాటర్ గాని, ఉండడానికి నివాసం గాని మరి ఎంతో చల్లగా ఉన్నది. ఇటువంటి సమయాల్లో వారు కావాల్సిన తగిన మరి ఏర్పాట్లు కూడా జరిగించబడ్డాయి. మరి పొద్దున మరి 4:30 నుంచి కూడా ఆరాధనలు జరిగించబడుతున్నాయి. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 2 గంటల వరకు ఆరాధన సంపూర్ణమవుతుంది. మరలా రాత్రి 12 వరకు కూడా మరి గురువులు మందిరంలో ఉండి వచ్చేటువంటి భక్తులను దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మీరు కూడా మరి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆరాధనలో పాలు పొందాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వారం అంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు జరిగించబడుతూ ఉంటాయి. 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్ ఆరాధన ఉంటుంది. జనవరి 1 రోజున ఉదయం 10 గంటలకు మరి జనవరి 1 ఆరాధన ఉంటుంది. అందులో కూడా మీరు అందరూ పాలు పొంది మీ కుటుంబాలు వర్ధిల్లాలి, దీవించబడాలని మా యొక్క మరి ప్రార్థనలు. ఈ చర్చికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది మరి భక్తులు తప్పకుండా ఈ వేడుకల సమయంలో ఈ ఆలయం దర్శించుకుంటారు. మరి చాలా మట్టుకు కర్ణాటక, మహారాష్ట్ర, మరి బీదర్, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుండి, నార్త్ ఇండియా నుండి మరి విదేశాల నుండి కూడా ప్రజలు వచ్చి ఈ మందిరంలో ప్రార్థిస్తూ ఉంటారు. రెండవ ప్రార్థన ఎప్పుడు ప్రారంభం కావనుంది? 10 గంటలకు ప్రారంభం అవుతుంది, 2 గంటలకు అయిపోతుంది. చివరి ప్రార్థన ఎప్పటి వరకు ఉంటుందండి? ఆరాధనలు 2 గంటలకల్లా అయిపోతాయి. మరి భక్తులు చాలా మంది దూర ప్రయాణాలు చేసి వస్తారు కదా, రాత్రి 12 వరకు కూడా మందిరం తెరిచి ఉంటది. గురువులు ఉంటారు లోపట. వచ్చిన ప్రతి ఒక్క భక్తుల్ని, భక్తురాల్ని వారు ఆశీర్వదిస్తుంటారు. మొత్తానికి అయితే చూసుకున్నట్లయితే మెదక్ చర్చిలో అయితే భక్తులతో అయితే సందడిగా నెలకొంది. ఏదైతే మనం బిషప్ గురువులు కూర్చుండే ప్రధాన వేదిక మెయిన్ హాల్ను కూడా అందంగా అలంకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చర్చి ప్రాంగణంలో భారీ సైజు క్రిస్మస్ ట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. క్రీస్తు సంబంధించిన అన్ని భక్తులు చూసేలా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనకైతే కనబడుతుంది. దీంతో చర్చి ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇవాళ ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా భక్తులు యేసు ప్రభు దీవెనల కోసం లైన్లో బారులు తీరిన పరిస్థితి అయితే మనము ఇక్కడ
చూడవచ్చు. మరోవైపు ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటలకి ఇక్కడ ప్రారంభమయ్యే ముందుగా ఏదైతే యేసు శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. బిషప్లు ఇక్కడ నుంచి వచ్చి భక్తులకు దైవ సందేశం వినిపించి మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జనం మానవాళి అంతటికి శుభదినం అని ఆయన అన్న పరిస్థితి మనం చూస్తున్నాం. భక్తులు యేసు చూసిన మార్గంలో నడవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. మొత్తానికి చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో అయితే రెండో ఆరాధన కూడా ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయనున్నారు. దీనికి సంబంధించిన అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఏదైతే మెదక్ చర్చ్ రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఈ చర్చి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. అటు క్రిస్మస్ సందర్భంగా చర్చి ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. అటు భక్తుల కోసం చర్చ్ నిర్వాహకులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తులు వేలాది ఇక్కడ తరలిచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.